ఇదివరకే మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఓడిపోయారు. మళ్ళీ ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 నెలల అధికారం, పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ మీద వ్యతిరేకత పెరగలేదు. ఇంకోటి 2 కూడా ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి జిల్లా. నేను ముఖ్యంగా నల్గొండకు అక్కడికి మా వరంగల్ మైబాద్కి వెళ్ళి మొదలు పెడితే ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ నా వాయిస్ రీచ్ కానీ నేను ఇంట్రడ్యూస్ లేని జిల్లాలు కాబట్టి అక్కడ లూజ్ అయినా. ఇంకోటి అప్పుడు కూడా ఎలక్షన్స్లో గవర్నమెంట్ అంతా నా మీద ఫోకస్ పెట్టింది. కార్యకర్త ఓటు కానీ కాంగ్రెస్ ఓటు కానీ ఇది కాకుండా ఉండి నా లక్ష్యం నేను లక్ష్యంతో పోయినా కాబట్టి నేనేం పెద్ద ఫీల్ కాలేదాన్ని. ఇది ఉత్తర తెలంగాణలో మెదక్ నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన పూర్తి స్థాయిలో. ప్లస్ కరీంనగర్లో నేను దాదాపు అన్ని అసెంబ్లీలో నోటెడ్. నాకు ఆదిలాబాద్ నిజామాబాద్ కూడా నేను దాదాపు చాలామంది నోటెడ్. కాబట్టి అన్ని పారామీటర్స్ చూసుకొని నేను దాదాపు ఆ ఎలక్షన్ తర్వాత నిరుద్యోగ ఇష్యూస్ పైన ఈ 1 ఇయర్ కాంగ్రెస్ పార్టీ పైన కొట్లాడడం జరిగింది. కాబట్టి చాలా జనానికి నేను దగ్గరైనా కాబట్టి వాళ్ళు నమ్మే పరిస్థితి ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తున్నా. నమ్మే పరిస్థితి మీరు ఉందని అంటున్నారు. ఓ పక్క నుంచి చూస్తుంటే తీన్మార్ మల్లన్న ఏమో ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిన అవసరం బీసీలకు ఉంది. బీసీలు ఎలా అయినా సరే చట్టసభల్లో ఉండాలి అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు బీసీ మీటింగ్లు పెట్టి. మరి దానికి మీ సమాధానం ఏంటి? అమ్మ, ఇప్పుడు బలహీనుడు కులాన్ని పట్టుకుంటాడు. మీకు సంకల్పం ఉన్నోడు అందరితో కలిసిపోతాడు. పెద్దల సభ అనేది అందరి వాడై ఉండాలి. పెద్దల సభలో కొందరి వాని లెక్క ఉండద్దు. ఈరోజు నువ్వు కుల సంఘం కోసము ఒక కులం నిన్ను ప్రతినిధిగా పంపలేదు, అందరు ఓట్లేసి పంపారు. అన్ని క్యాస్ట్లు ఓటేసి నిన్ను పంపారు. ఒక బీసీలో ఓటేయలే కదా, నీకు రెడ్లు ఓటేసి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి ఎక్కువగా అన్యాయం జరుగుతుందని నినాదం ఎత్తుకొని ఆయన ఈ మధ్య దూకుడుగా చాలా ముందుకెళ్తున్నారు. అలాగే రీసెంట్ గా మనకి తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు కూడా వెళ్ళాయి. ఆయనకి ఒక వర్గాన్ని కించపరిచారు కాబట్టి. అమ్మా, అలా దూకుడు లేదు, గాడిద గుడ్డు లేదు. వెనుకది నడిపించేది మొత్తం రేవంత్ రెడ్డి గారే. అందులో ఆయన నడిపేది. ఈరోజు నాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు. ఆ బాధ్యతకు పరిహారంగా నాకు నెలకు 4 లక్షల రూపాయల జీతం ప్రజాధనం నాకు వస్తుంది. నాకు ఒక క్వార్టర్ ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే క్వార్టర్ ఇచ్చిండ్రు, గన్మెన్లు ఇచ్చిండ్రు, వెహికల్ ఇచ్చిండ్రు. నా డ్యూటీ ఏందమ్మా? నేను ఏం డ్యూటీ చేయాలి? ఎమ్మెల్సీగా నా డ్యూటీ ఏంది? ఈరోజు పట్టభద్రుల యొక్క వాళ్ళ రైట్స్ను కాపాడాల్సిన బాధ్యత, నిరుద్యోగులను కాపాడాల్సిన బాధ్యత. విద్యాపరంగా ఈరోజు దాదాపు 49 మంది చనిపోయినారు. అంత బహుజన బిడ్డలు చచ్చిపోయినారు. ఎన్ని కుటుంబాలను మీరు పరామర్శించారు? ఇయాటి వారు దానిపైన నేను కేసు వేసిన. వాళ్ళ ఈరోజు వాళ్ళది ఫీజు పెంచేటట్టుగా మేము ఫైట్ చేసినాం. వాళ్ళ మెస్ ఛార్జీలు పెంచేటట్టు ఫైట్ చేస్తాం. పబ్లిసిటీ లేదు దీనికి. ఇవాళ ఎమ్మెల్సీ చేయాల్సిన డ్యూటీ వదిలేసి అసలు నీ డ్యూటీ కానీ డ్యూటీలకు నువ్వు వెళ్ళిపోయి మెజార్టీ కమ్యూనిటీ బీసీలు ఉన్నారని చెప్పేసి బీసీలందరూ ఒక తాటి మీదకి రావాలనేది అంటే ఈరోజు నీ నాయకత్వాన్ని నువ్వు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళే చేస్తారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారైనా లేకుంటే మీకు కేసీఆర్ అయినా వీళ్ళు ఎవరైనా కమ్యూనిటీ పరంగా ఉంటే వాళ్ళ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అదర్ కమ్యూనిటీస్ వాళ్ళ కోట్లు వేసిండ్రు. ఈరోజు అట్లా మీరు అందరి వాళ్ళకి కావాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు బలహీనంగా ఉన్నారు, మిమ్మల్ని జనం నమ్ముతలేరు కాబట్టి కులాన్ని ముందుకు తీసుకొని వచ్చారు. అది ఈజీ కదా, ఓట్ పోలరైజేషన్. దీని వెనక నడిపించేదంతా రేవంత్ రెడ్డి. జనరల్ గా ఎలక్షన్స్ అంటేనే డబ్బుతో కూడుకున్నటువంటి పని. మరి మీ దగ్గర చూస్తే వెనకాల నీళ్ళు, నాకు తెలిసినంత వరకు నీళ్ళు. మరి అంటే ఏంటి పరిస్థితి? మీకు ఎవరైనా సపోర్ట్ గా ఉన్నారా, లేకపోతే ఈ మధ్య కాలంలో మీరు కాంగ్రెస్ పార్టీకి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు మీకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? అమ్మా, ఎవరైనా రూలింగ్ గవర్నమెంట్, నేను బీఆర్ఎస్ మీద 10 ఏళ్ళు కొట్లాడినా, విద్యార్థుల ఇష్యూ మీద కొట్లాడినా, నిరుద్యోగుల కొట్లాడినా, నీకు ఎంప్లాయీస్ తరఫున కొట్లాడినా. కాబట్టి నేను అన్ని కేసులు వేసిన. ఈరోజు నేను నా గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్న మంత్రులంతా నన్ను గుర్తుపడతారు. మరి అంత మంది మీద కొట్లాడినప్పుడు ఏం సాధించారు మీరు? ఈ 10 ఏళ్లలో తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ని కూర్చోబెట్టారు, కాంగ్రెస్ పార్టీని. మరి అంటే ఈ రోజు ఏ మాత్రం న్యాయం జరుగుతుంది ప్రజలకి? ఈరోజు అదే చెప్తున్నా అమ్మ, ఈరోజు పాలకులు మారుతున్నారు. అంటే గవర్నమెంట్ ఉంటుంది. అది కేసీఆర్ గవర్నమెంటా, ఈ గవర్నమెంట్ అందుకనే ఎమ్మెల్సీ యొక్క గొప్ప పని ఏంటంటే ఆయన 6 ఇయర్స్ ఇచ్చారు. ఆ రోజైనా ప్రభుత్వం తరఫున ప్రజల పక్షాన మాట్లాడలే, ఈ రోజైనా ప్రజల పక్షాన మాట్లాడలే. దీని రోల్ కానీ దీని సబ్జెక్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు అటువంటి రోలు సబ్జెక్ట్ తెలియని పరిస్థితి ఆ రోజు ఉంది. ఈరోజు ఆ విధంగా పని చేస్తలేదు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అదే తిరిగైంది కాబట్టి మేము రోడ్ల పైన మాట్లాడి లేకుంటే ఉద్యమాలలో మాట్లాడితే డిఫరెన్స్ ఉంటుంది.
ఒక ప్లాట్ఫారం మీద మాట్లాడితే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిపైన మేము మాట్లాడినాం కాబట్టి, వీటిపైన మాకు అవగాహన ఉన్నది కాబట్టి నేను కౌన్సిల్లో పోతా అని చెప్పేసి పోటీ చేస్తున్నాను. రైట్. అంటే ఓటింగ్ షేర్ బేసిక్‌గా మీరు లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు ఓట్లు చీలాయి. బట్ ఆ ఓట్లు చీలడం వల్ల ఎంత వరకు అంటే కాంగ్రెస్ పార్టీకే మేలు జరిగింది తప్ప మిగతా ఎవరికీ కూడా మేలు జరగలేదు. అంటే ఓ పక్క నుంచి మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఈ విధంగా చేయిస్తున్నారు అనేది కూడా గట్టిగా ఉంది. దాని మీద మీ స్పందన ఏంటి? రేవంత్ రెడ్డికి అసలు నన్ను దగ్గరికి ఇది చేసే పరిస్థితే లేదు. ఆయన బాధాప్త మీడియాలనే యావరేజ్ లీడర్ అది ఇది అని మాట్లాడిన పరిస్థితి. ఈరోజు యావరేజ్ లీడరా, బిలో యావరేజ్ లీడరా ప్రజలు డిసైడ్ చేస్తారు. నా వెనక రేవంత్ రెడ్డి ఉండడు, నా వెనక ఎవరు ఉండరు, నేను ఎవరి ఓటు డివైడ్ చేస్తానా చేయనా అని చెప్పేసి ఎవరు నమ్మరు. అంటే అంత చీప్ అంటే మీరు పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం? మీరు అంటే ఓట్లు చీలడం వల్ల అమ్మా నేను యుద్ధం చేసేది గెలవనీకి. నేను యుద్ధం చేసేది గెలవనీకి. అందుకనే ప్రత్యేకంగా ఈరోజు నేను రీచ్ అయ్యే ప్రయత్నం చేశాను. నేను రీచ్ అయినప్పుడు నేను రీచ్ అయినప్పుడు మారుమూల ప్రాంతాల్లో రీచ్ కాకపోవడం నా బలహీనత. ఒకవేళ అక్కడి దాకా నేను రీచ్ అయిన రోజున కంపల్సరీ నా రిజల్ట్ వేరే తీరుగా ఉంటుంది. ఆ రీచ్ అయ్యే ప్రయత్నం నేను చేస్తున్నా. కాబట్టి ఈరోజు నేను యుద్ధము చేయాలని కాదు, నేను యుద్ధం గెలవాలని పోతున్నా. యుద్ధంలో గెలవాలని నేను పోతున్నా. కాబట్టి ఈరోజు ఆ ఎలక్షన్ వేరే, ఈ ఎలక్షన్ వేరే. ఈ ఎలక్షన్లో ప్రిఫరెన్స్ ఓట్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నేను నిలబడ్డానంటే కొంచెం మార్పు ఉంటుంది, జనం ఆలోచిస్తారు అని పబ్లిక్ లోపడిపోయే పరిస్థితి. రైట్. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు రీసెంట్‌గా తీన్మార్ మల్లన్ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మీరంతా చెప్తున్నారు అంటే నాటకం అని మీరు చెప్తున్నారు, నాటకం బూటకం అని. బట్ ఏంటి అంటే ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఇంటర్నల్‌గా అసలు అంతర్గత కలహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అమ్మ ఎన్ని కలహాలు, వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చినప్పుడు మీరు ప్రజల బాగు కోసం కొట్లాడాలి. ఈరోజు ఎమ్మెల్సీగా మల్లయ్య గారు కానీ, లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ, లేకుంటే ఈరోజు ప్రభుత్వ పెద్దలందరూ కూడా ప్రజల బాగు కోసం మాట్లాడేసిన పరిస్థితి. అదంతా వదిలేసి మీరు మీ షేర్ల కాడ జరుగుతున్నటువంటి గొడవ ఇది, పైరవీల కాడ జరుగుతున్న గొడవ, సంపాదన జరుగుతున్న గొడవ, అలా వాటాలు పంపకాలలో జరుగుతున్నట్టు సమస్య. కాబట్టి ఈరోజు అటువంటి సమస్యలు వీళ్ళు ముందుకేసుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రజల బాగోగులు మాత్రం పూర్తిగా సంవత్సరంలోపే, అధికారంలో వచ్చిన సంవత్సరంలోనే ప్రజలలో కొంచెం వ్యతిరేకత వచ్చిందనే భావం ఈరోజు స్పష్టంగా మనకు కనబడుతుంది. కొంచెం కాదు, చాలానే వచ్చింది. వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ కూడా దాదాపు ఇదే, వాళ్ళు ఏం తక్కువేం తినలే. ఇప్పుడున్న మంత్రులు, అప్పుడున్న మాజీ మంత్రులు తక్కువ అరాచకాలు చేయలే. దానివల్లనే వాళ్ళు పోయినరు. వాళ్ళు కూడా అదే క్యాండల్లో పెట్టుకొని పోతే వాళ్ళకు కూడా రిజల్ట్ వేరే వాళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరి వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వచ్చినా ప్రజెంట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, గతంలో చేసిన మంత్రుల పైన, గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అరాచకాలు బాగుండే. కాబట్టి వాళ్ళైనా సరే, ఆ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం అయినా సరే, ఆ ప్రభుత్వంలో మాజీ మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, ప్రజెంట్ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యే కానీ, వీళ్ళ పద్ధతులు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే అభ్యర్థులే మార్చాల్సిన పరిస్థితి ఉన్నది.